హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పచ్చి కందికాయలతో చాలా టేస్టీగా 5 నిమిషాల్లో అయిపోయే మసాలా చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ చాట్‌ని 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలానే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ వింటర్ సీజన్‌లో చల్లని వాతావరణానికి మనకి వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తాయి కదండీ! అలాంటి టైంలో ఇలా వేడివేడిగా కందికాయలు ఉడికించుకొని చాట్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు స్నాక్ కావాలని అడిగినప్పుడు ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసే ఆయిల్ ఫుడ్సే కాకుండా ఇలా హెల్తీగా కూడా చేసి పెట్టండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ కూడాని. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పదండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 300 గ్రామ్స్ కందికాయలను తీసుకున్నాను. ఇవి పచ్చి కందికాయలండి. వీటిని ఒలిచిన తర్వాత నాకు కంది గింజలు 1 కప్ వరకు వచ్చాయి. ఇవి మార్కెట్‌లో ఎక్కడైనా దొరికేస్తాయండి. ఇవి కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చుకొని కర్రీ అయినా, ఇలా చాట్ అయినా చేసుకొని తినండి. హెల్త్‌కి చాలా మంచిది. ఈ కందికాయలు ఒలిచిన తర్వాత నాకు ఈ కంది గింజలు 1 కప్ వరకు వచ్చాయి. వీటిని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్‌లోకి వేసుకోండి. ఇలా కంది గింజలన్నీ కుక్కర్‌లోకి వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఈ గింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ కంది గింజలకు సాల్ట్ ఎక్కువ పట్టదండి. తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. కంది గింజలు చాలా త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇవి ఉడికిపోయిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి వాటర్ అంతా వంపేసి మీకు తీసి చూపిస్తున్నాను. చూసారా? ఇలా మెత్తగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ కన్నా ఎక్కువ వేయించొద్దు. ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చిటికెడు ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని లైట్‌గా వేయించండి సరిపోతుంది. ఇలా 2 టైమ్స్ బాగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కంది గింజల్ని ఈ తాలింపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ కంది గింజల్ని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1 మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ కారాన్ని వేసుకోండి. అలానే పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ కంది గింజలంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్నగా తరిగిన ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలానే ఒక పావు చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పిండుకొని మళ్ళీ వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి మసాలా చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు దించుకుని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? 5-6 మినిట్స్‌లో అయిపోతుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కొన్ని సార్లు మనం ఎక్కువ టైం కేటాయించి చేసే రెసిపీస్ కన్నా అప్పుడప్పుడు ఇలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీసే మనం కోరుకున్న టేస్ట్ ఇస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొక రెసిపీ అండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.